3, 2, 1 స్టార్ట్. నిన్న రాత్రితోటి శ్రీవారి దర్శనం ముగించుకున్నాం. అయితే ఈ కొండ దిగే ముందు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. నేను యాక్చువల్గా 2 days ముందే తిరుమల మీదకి రావడం జరిగింది. 27వ తారీఖు సాయంత్రం మా దర్శనం అయితే మేము 26వ తారీఖు పొద్దున్నే వచ్చి ఇక్కడ అకామిడేషన్ తీసుకున్నాం అనమాట. కర్ణాటక బోర్డు వాళ్ళు తయారు చేసిన ఈ అకామిడేషన్ పేరు హంపి. హంపీలోని మేము 2 rooms తీసుకున్నాము. మీకు ఇప్పుడు ఒక రూమ్ టూర్ చూపిస్తున్నాను అనమాట. అంటే మేము ఎక్కడ స్టే చేసినాము అన్నది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ విశాలమైన కర్టన్స్ ఇచ్చారు. ఇది ఓపెన్ చేస్తే సమ్ కన్స్ట్రక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్. ఇక్కడ అడిగితే ఇదేదో కళ్యాణ మండపం కన్స్ట్రక్షన్ అవుతుంది అన్నారు. రైట్, అంటే దీని బ్యాక్ సైడ్ మనం హంపి దగ్గర ఎక్కడైతే స్టే చేస్తున్నామో ఈ అకామిడేషన్ వెనకాతలే శ్రీవారి ఆలయం ఉందన్నమాట. చాలా దగ్గర ఒక 5 to 7 minutes మీరు ఈ హోటల్ పక్క నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తే ఆ మాడవీధుల ద్వారా అన్నప్రసాదం కౌంటర్ నుంచి ద్వారా మీరు శ్రీవారి దర్శనానికి ఏ లైన్ అయితే మీరు బుక్ చేసుకున్నారో అందులో స్టే చేయొచ్చు. అయితే ఈ రూమ్కి వస్తే ఇది అగైన్ కర్ణాటక టూరిజం వాళ్ళే ఆపరేట్ చేస్తున్నట్టున్నారు. ఒక ఇది ఇచ్చారు కప్పుకోవడానికి, బ్లాంకెట్ లాంటిది, అండ్ పిల్లోస్ ఇచ్చారు. ఈ పిల్లోస్ 2 పిల్లోస్ ఇలాగే ఫ్లాట్గా ఉన్నాయి. తర్వాత నేను 2 nights స్టే చేశాను. 2 nightsలో ఒకసారి కూడా రూమ్ క్లీన్ చేయడానికి ఎవరు రాలేదు. బహుశా అడిగితే వస్తారేమో. మనం మాత్రం ఈ చుట్టుపక్కల ప్లేస్లన్నీ దర్శించి ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి బిజీగా ఉన్నాం కాబట్టి మనకెవరు రాలేదు. అయితే వీళ్ళు అడగకుండా మాత్రం ఒక సర్వీస్ మాత్రం ఇచ్చారు. దోమలు ఇచ్చారు. మనం కొట్టుకున్నంత అనమాట, మనకు ఓపుకున్నంత వరకు ఆ దోమలు కొట్టుకుంటూ ఉండొచ్చు. ఒకవేళ మీరు కానీ ఈ బ్లాగ్స్ని చూస్ చేసుకున్నట్టయితే మీ అకామిడేషన్ కోసం మీతో పాటు ఒక గుడ్ నైటో ఆల్ అవుటో ఏదో తీసుకురావడం మంచిది. ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే చాలా ఇబ్బంది పడతారు మీరు. ఆ తర్వాత ఈ ప్లగ్ బోర్డ్స్ అవన్నీ ఇచ్చి చూపించటన్నా కబోర్డ్స్ అవన్నీ. వాష్రూమ్ కూడా. ఏసీ ఫెసిలిటీ బాగానే ఉంది. హాట్ వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది. ఇక్కడ దగ్గరలోనే టిఫిన్స్ కూడా దొరుకుతాయి. వాటర్ బాటిల్ అన్నది ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఇక్కడ వీళ్ళు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సేల్ చేయట్లేదు. ఒకవేళ కానీ మీరు వాటర్ బాటిల్ తీసుకోవాలి అనుకుంటే గ్లాస్ బాటిల్ 50 rupees. అది తీసుకుని మీరు అక్కడే తాగేసి రిటర్న్ ఇస్తే 30 rupees. లేదు రూమ్కి పట్టుకెళ్ళి రూమ్లో తాగిన తర్వాత మళ్ళీ వెళ్తున్నప్పుడు రిటర్న్ చేస్తామన్నా కానీ 30 rupees వాళ్ళు రీఫండ్ చేస్తారు. అంటే బాటిల్ కాస్ట్ 20 rupees. లేదు నాతో పాటు ఈ తిరుమల ట్రిప్ గుర్తుగా మీ ఇంటికి పట్టుకెళ్ళిపోతానంటే పట్టుకెళ్ళిపోవచ్చు. ఒక బాటిల్ కాస్ట్ 50 rupees. మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు, ఎందుకంటే లిటర్ని తగ్గించవచ్చు ఇక్కడ. అండ్ దెన్ లెట్స్ గో బ్యాక్ టు విశాఖపట్నం.